శివాభి న్యూస్ కి స్వాగతం. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ రైతులను మోసం చేస్తోంది. మనుబోల్లో కండలేరు కాలువను పరిశీలించిన సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి. సంక్రాంతికి క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయం. ప్రభుత్వ స్టేడియంలో టీషర్ట్లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్, నిర్వాహకులు తదితరులు. పొనకా దంపతులు వైకాపాలోకి రావటం ఎంతో శుభ పరిణామం. పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడిన పార్టీ నాయకులు మేరిగ మురళి తదితరులు. జన్మభూమి సభల్లో వినతులు. గూడూరు, చిల్లకూరు, సైదాపురం, మనుబోలు మండలాల్లో జరిగిన గ్రామ సభలకు హాజరైన అధికారులకు వినతులు అందజేసిన ప్రజలు. వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వచ్చే ఎన్నికల్లో పోటీకి నిలబడాలని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు. మనుబోలు మండలంలోని వీరంపల్లి ప్రాంతంలో ఉన్న కండలేరు కాలువను ఆయన పరిశీలించారు. మనుబోలు మండలంలోని వీరంపల్లి ప్రాంతంలో ఉన్న కండలేరు కాలువను సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి సోమవారం పరిశీలించారు. అక్కడి నాయకులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందన్నారు. అదేమని ప్రశ్నిస్తే తనపై విమర్శలు చేస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి పోటీలో ఉండాలని ఆయన సవాల్ విసిరారు. నీరు చెట్టు కింద నువ్వు చేసినటువంటి పనుల వల్ల ఇదిగో ఈ అదనపు ఆయకట్టు పెరిగింది, ఈ రైతాంగానికి సాఫీగా సాగునీరు అందించాము, ఇదిగో ఇంత డబ్బు ఖర్చు పెట్టినందువల్ల ఇంత ఆదాయం పెరిగింది, ఇన్ని ఎకరాల ఆయకట్టు పెరిగింది, ఇంత ఆయకట్టులో స్థిరీకరణ జరిగింది, ఇది చెప్పాల్సినటువంటిది. ఇవన్నీ పక్కన పెట్టి ఇన్ని పనులు చేశానంటే నీ జోబులోకి పోయింది కూడా లెక్క చెప్తే ఎట్టా? గ్రామానికి పోయి 30 ట్రాక్టర్లు ఇచ్చాను, 30 ట్రాక్టర్లు ఇస్తే 30 లక్షలు దోచుకున్నట్టు లెక్క, ఒక్కొక్క దాని మీద ₹1,00,000 రైతుల మీద. కాబట్టి మేము అడిగేది చిత్తశుద్ధితో పనిచేయండి. మరో 2 మాసాలు ఉన్నాయి. 2 మాసాల తర్వాత ఈరోజు నువ్వు చెప్తున్నావు 25,000తో గెలుస్తాను, 30,000తో గెలుస్తానని. నేను నీకు ఓపెన్ ఛాలెంజ్. నువ్వు 25,000తో 30,000తో గెలిచేవాడివి కదా, నీకు 25,000 30,000తో గెలిచేవాడివి కదా, నీకు నమ్మకం ఉంది కదా, వెంటనే నీకు ధైర్యం ఉంటే ఎన్నికల నాటికి నామినేషన్ వేసే నాటికి ఆ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యేకి పోటీ. నీకుండేటువంటి 25,000 30,000తో గెలిచేవాడికి ఎమ్మెల్సీ పదవి ఎందుకు? నీకు అవసరం లేదు కదా. నీకు అదే దమ్ము ధైర్యం ఉంటే ఆ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా పోటీ చేసాను. నీ ధైర్యం ఎంతో తెలిసిపోద్ది జనాలలో. ఊరికే మేకపోతే గాంభీర్యం ప్రదర్శించడం కాదు. ఏముంది పాప, ఓడిపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వాడకూడనటువంటి భాష వాడచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి ఒక మనిషి కావాలి ఇలాంటోడు. ఈ రాష్ట్ర రాజకీయాలు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారిని నీలాగా దూషించేవాడు లేడు కదా. ఇప్పుడు పాపం నిన్నంటే మాత్రం చాలా బాధపడిపోతున్నావు, నీ కుమారుడిని అంటే మాత్రం మేలుకలు తిరుగుతున్నావు. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని తిట్టొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెల్ని తిట్టొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని తిట్టొచ్చు, చనిపోయినటువంటి రాజశేఖర రెడ్డి గారిని విమర్శించవచ్చు. నువ్వు దాంట్లో మాత్రం పాపం నీకు కనపడటంలే. అంటే నీ స్థాయి ఏలు చూపిస్తే బాధపడిపోతున్నావు, భాష బాగలేదంటున్నావు. జగన్మోహన్ రెడ్డి గారికి నీకు ఏ స్థాయిలోనూ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నావు చెప్పు. నీ స్థాయి ఏంది? జగన్మోహన్ రెడ్డి గారు ఒంటి చేత్తో 67 మంది శాసనసభ్యులు గెలిపిస్తే శాసనసభ్యుడిగా గెలవలేకపోయినటువంటి వాడు. జగన్మోహన్ రెడ్డి గారు బీఫార్మ్ ఇస్తే ఆ బీఫార్మ్ తీసుకుని వచ్చి నాకు ఓట్లు ఏంటంటే నా చేతిలో ఓడిపోయినటువంటి వాడి. అటువంటి వాడు నువ్వు స్థాయి పరిచి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించు. కానీ నువ్వు విమర్శించేటువంటి స్థాయి ఏ విధంగా ఉంది, విమర్శించేటువంటి పదజాలం ఏ విధంగా ఉంది, విమర్శించేటువంటి విధానం ఏ విధంగా ఉంది. నిన్ను వాస్తవంగా మేము వచ్చి చూసేయ్యా ఇదిగో దోపిడీ గురైందంటే నువ్వు సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు దోచుకుంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు అవినీతిపరుడు, రకరకాలైనటువంటి మాటలతో మాట్లాడేటువంటి పరిస్థితి. కాబట్టి మేమందరం కూడా కోరుకునేది మరో 2 మాసాలు నీకు అవకాశం ఉండొచ్చు వ్యవసాయ శాఖ మంత్రిగా. కాబట్టి వ్యవసాయ శాఖ మంత్రిగా రైతులకు సంబంధించి మేలైనటువంటి ప్రయోజనం కలిగించేటువంటి పథకాలు తీసుకురాలి తప్ప రైతుల పేరు చెప్పి దోచుకోవడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి విధానం కాదు. కాబట్టి తప్పనిసరిగా అధికారులకు మరోసారి చెప్తున్నా, రైతులకు మరోసారి చెప్తున్నా, ఏ ఒక్కడికి కూడా నష్టం కలగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుని ఈ ప్రాంతానికి సంబంధించి సాగునీరు సాఫీగా అందించాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద ఉంది. కాబట్టి అధికారులు చిత్తశుద్ధితో ప్రవర్తించాలి. మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, రైతులు, మేము అధికారుల దగ్గర పెట్టుకుని అందరితో కలిసి
ఈ కార్యక్రమంలో వైకాపా జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టమూరు అజయ్ కుమార్ రెడ్డి, మండల కన్వీనర్ బొమ్మిరెడ్డి హరగోపాల్ రెడ్డి, నాయకులు భాస్కర్ గౌడ్, ప్రదీప్ రెడ్డి, తారకేష్ రెడ్డి, మహేంద్ర వర్మ, కోటేశ్వర్ గౌడ్, అంకయ్య గౌడ్, వెంకటరమణయ్య యాదవ్, సురేంద్ర రెడ్డి, కిషోర్ నాయుడు, రమణయ్య, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి రోజుల్లో క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ కొనియాడారు. గూడూరులోని ప్రభుత్వ స్టేడియంలో లయన్స్ క్లబ్ మరియు కోటా అసోసియేట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల సందర్భంగా టీ-షర్ట్లను ప్రారంభించారు. పట్నంలోని అల్లూరు ఆదిశేషరెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఈ నెల 9-10 తేదీల్లో లయన్స్ క్లబ్ మరియు కోటా అసోసియేట్స్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సోమవారం ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ తదితరులు టీ-షర్ట్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఈ పోటీల్లో అన్ని పార్టీల జట్లు, అధికారులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొంటున్నారని, రాష్ట్రంలో ఎక్కడా లేదన్నారు. ప్రతి ఏడాది క్లబ్ ఆధ్వర్యంలో పోటీలు జరగడం ఆనందంగా ఉందని ఆయన వివరించారు. క్రికెట్ టోర్నమెంట్స్ ఇక్కడ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మా చంద్ర, మా అధ్యక్షులు వారు వీళ్ళందరూ కూడా నిర్వహిస్తున్నారు. దీంట్లో ప్రధానంగా ఏంటంటే ఒక నూతన అధ్యాయం, నూతన చరిత్ర. ఇది ఎక్కడ లేని విధంగా పొలిటికల్ లీడర్సు, పోలీసు, లయన్సు, అలాగే ముఖ్యంగా వాకర్లు అందరూ కలిసి ఈ క్రికెట్ ఆడేటువంటి మంచి సాంప్రదాయం. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి టీములు దాదాపు 10 టీముల్ని రేపటి నుంచి 10 టీములు ఆడేటువంటి కార్యక్రమం 9-10 తేదీల్లో. ఒకటి తెలుగుదేశం పార్టీ టీము, అలాగే కాంగ్రెస్ పార్టీ టీము, వైఎస్ఆర్సీపీ టీము, అలాగే లయన్స్ క్లబ్ టీము, అలాగే రొటేరియన్స్ టీము, అలాగే కోటా అసోసియేట్స్ టీము, అలాగే పోలీస్ టీము. ఇది కొద్దిగా భయం మాకు, ఈ పోలీస్ టీము కొద్దిగా, అలాగే వాకర్స్ టీము, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా టీము, అలాగే ఇలా 10 టీములు పెట్టి ఆ 2 రోజులు కూడా చక్కటి వాతావరణంలో సంక్రాంతి సంబంధించినటువంటి ఈ క్రికెట్ పోటీలు జరపడం నిజంగా లయన్స్ క్లబ్ వారికి, మా చంద్రాన్ని నిజంగా అన్నని అభినందిస్తున్నాను. ఎందువల్లంటే ఎక్కడ జిల్లాలో ఈ విధంగా ఈ క్రికెట్ పోటీలు పెట్టే పరిస్థితి లేదు. వయసుకి సంబంధం లేకుండా రాష్ట్రంలో సంబంధం లేకుండా అందరూ ఒకసారి మన గూడూరులో ఉన్నవాళ్ళు కానీ, బయట వాళ్ళు కానీ మళ్ళీ సంక్రాంతికి కలుసుకునేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ జరుగుతున్నందుకు నిర్వాహకులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, దాని తర్వాత మళ్ళీ కూడా 13, 14, 15 తేదీల్లో కూడా ఇక్కడ శ్రీ హరిచంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా క్రికెట్ పోటీలు నిర్వహించబడతాయి. ఈ మధ్యలో 11వ తేదీ ఇప్పుడు గూడూరులో సంక్రాంతి ఉత్సవాలు చేసుకుంటున్నాం, కానీ ఇంకొద్దిగా అదనంగా మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్, మంచి కామెడీ స్కిట్టు, అలాగే సాంప్రదాయంగా 11వ తేదీ సంక్రాంతి సంబరాలు మన గూడూరు, మన నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు మా మిత్రుల సహాయ సహకారాలతో చేస్తూ ఉన్నాను. అలాగే నిన్నే మా వాళ్ళు మీటింగ్ పెట్టి చెప్పారు, ఉదయం ముగ్గులు పోటీలు, అలాగే ఇంకా పలువురు మాట్లాడారు. మన లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కోటా సునీల్ కుమార్ సహకారంతో ఎప్పట్లానే పండగ ముందే మనం పండగ వాతావరణాన్ని ఇక్కడ సృష్టించడం జరుగుతుంది. అలాగే గత 7 ఏళ్ల ముందు నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైంది, ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇది 8వ సంవత్సరం మనం క్రికెట్ జరపడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే, ఒక గూడూరుకి ఈ క్రికెట్ ఒక ప్రత్యేకత. ఎందుకంటే మన రాష్ట్రమే కాదు, 2-3 రాష్ట్రాల్లో కూడా ఇలాంటి క్రీడలు, అన్ని ఆటలు, అన్ని పిల్లలతో ఆడిపించడం వేరు. ఇక్కడ వివిధ రాజకీయ పార్టీలు, తెలుగుదేశం, కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్, అలాగే పోలీసు టీం, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, స్వచ్ఛంద సంస్థలు, మా 2 రోటరీ క్లబ్లు, 2 లయన్స్ క్లబ్లు, వాకర్సు, మా కోటా అసోసియేట్ టీములు 10 జట్లు ఆడటం ఎక్కడ నాకే కాదు, మా పెద్దవాళ్ళు కూడా మా ప్రోగ్రామ్ ఇప్పుడు నేనైతే ఎక్కడ చూడలేదు. కానీ అందరం ఇంతమంది అన్ని గ్రూపులు కలిసేసి ఆడడం, చాలా ఫ్రెండ్లీగా ఆడడం అనేది చాలా ఇది ఏర్పాటు చేసిన లయన్స్ క్లబ్ వారికి, కోటా అసోసియేషన్ వాళ్ళకి నా ధన్యవాదాలు. ఇలాంటివి ఇంకా చేసి బాగా వాళ్ళు కూడా అందరితో ఫ్రెండ్లీగా చేయించాలనేసి. గూడూరు పట్టణానికి సంబంధించి క్రికెట్ టోర్నమెంటు పండక్కి ముందు గుర్తొచ్చేది ఎవరంటే కడివేటి చంద్రశేఖరు, హరిచంద్ర రెడ్డి గారు. కడివేటి చంద్రశేఖర్ గారు
ఈ గూడూరు పట్టణానికి సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు, పోలీస్ టీము, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారితో అందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఒక అందరి ఉదయాలు ఒకే రకంగా ఉండి అందరం కలిసిమెలిసి ఈ యొక్క ఆటలో పాలు పంచుకొని గెలవాలనేటువంటి ఆకాంక్షతో ఈ టోర్నమెంట్ పెట్టి అందరినీ ఇనాగ్రేషన్ చేసేదానికి వచ్చినటువంటి మా ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే సునీల్ గారికి మరియు తెలుగుదేశం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చేవూరి జగన్మోహన్ రెడ్డి గారికి మరియు వివిధ పార్టీ నాయకులకి, పోలీస్ టీంకి, ప్రింట్ అండ్ మీడియా ఎలక్ట్రానిక్ టీంకి మరియు వాకర్స్ అసోసియేషన్ అండ్ ఎన్జిఓస్, లయన్స్ క్లబ్, రోటరీ అందరికీ లయన్స్ క్లబ్ తరఫున ఆహ్వానం పలుకుతున్నాం. ఇక్కడ వివిధ రాజకీయ పార్టీల వారికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, వివిధ స్వచ్ఛంద సంస్థల వారికి, క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నటువంటి లయన్స్ క్లబ్ వారికి, లయన్స్ క్లబ్ ఈ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కడివేటి చంద్రశేఖర్ గారికి నా కృతజ్ఞత తెలియజేస్తూ, ఇది ఎక్కడి జరగని విధంగా అరుదైనటువంటి క్రికెట్ టోర్నమెంట్. అంటే ఒక రాజకీయ పార్టీలని, వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలని, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళని, పోలీస్ మిత్రుల్ని అందరినీ మన లయన్స్ క్లబ్ తరఫున లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారు, తర్వాత కడివేటి చంద్ర గారు వీళ్ళు ఇన్సెంటివ్ తీసుకొని ఈ క్రికెట్ టోర్నమెంట్స్ జరుగుతున్నారు. ఈ క్రికెట్ టోర్నమెంట్స్లో ఒక ప్రత్యేకత ఉంది, అందరికీ తెలిసిందే. ఏంటంటే వివిధ పార్టీలు, తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, తర్వాత వాకర్స్ క్లబ్, రోటరీ క్లబ్. కారణం మా లయన్స్ క్లబ్ మెంబర్ అని గర్వంగా చెప్తున్నాను. లయన్స్ ఇంటర్నేషనల్లోనే ఈ విధంగా ఇటువంటి ఆలోచన ఎవరికి రాలేదు. ఎన్నో జిల్లాల్లో, రాష్ట్రంలో అన్ని దగ్గర లయన్స్ క్లబ్ ఉన్నప్పటికీ ఎవరు ఇటువంటి ఆలోచన చేయలేదు. ఈ యొక్క కార్యక్రమం సంవత్సరం 2 సంవత్సరాలు చేయడం అనేది పెద్ద కష్టం కాదు. అటువంటిది 7 సంవత్సరాలు, ఇప్పుడు ఈ సంవత్సరంతో కూడా 7 సంవత్సరాలు ఎటువంటి చిన్న తగాదాలు కూడా లేకుండా ఈ యొక్క కార్యక్రమం చేస్తారు. చాలా గొప్పతనం. వాకర్స్ క్లబ్, మన లయన్స్ క్లబ్ తరఫున మన చంద్రశేఖర్ గారు, కోట సునీల్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతుందంటే చాలా సంతోషకరం. కానీ అందరికీ పండగ నిలబెడింది అంటారు. ఇక్కడ ఉండే వాకర్స్ కానీ, వివిధ టీములకు కానీ జనవరి వచ్చిందంటేనే ఈ క్రికెట్ పండుగ అనేది అందరికీ నలవడైపోయింది. ఇలాంటి కార్యక్రమాలు మన చంద్రశేఖర్ గారు ఎన్నెన్నో చేసి ఇలాంటి ఈ గ్రౌండ్కి నిర్వహించడం ఇది ఒక ఆనవాయితీ అయింది. అందరూ కూడా అప్పుడే వచ్చేసిందా, మొన్నే అయిపోయినట్టు అనిపిస్తుంది. అంత సంతోషం ఫీల్ అయ్యే పరిస్థితి ఉంది ఈ టోర్నమెంట్లో. మిగతా కార్యక్రమాలకి దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే దీంట్లో ఫ్రెండ్లీ మ్యాచెసే, కానీ గేమ్లో దిగిన తర్వాత మాత్రం చాలా సీరియస్గా ఆడుతున్నారు. అందరూ ముసలివాళ్ళైనా పరిగిస్తున్నారు, కింద పడిపోతున్నారు, లేస్తున్నారు. సీరియస్నెస్ ఉంది గేమ్లో మాత్రం. చూసేదానికి మాత్రం పైకి అదే ఫ్రెండ్లీ మ్యాచ్ అన్నా కూడా చాలా సీరియస్గా ఆడుతున్నారు. వాళ్ళ స్థాయిలో గెలవాలని ప్రతి ఒక్కరు కృషి చేస్తున్నారు. బాగా వాళ్ళ యొక్క ఇండివిజువల్ ప్రతిభ చూపించుకోవాలని కూడా కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. చాలా సంతోషం. ఇది సరదాగా అయితే అందరూ సహకరిస్తున్నారు, అతనికి ఇస్తున్నారు కాబట్టి ఆయన కూడా సక్సెస్ అవుతున్నాడు. కాన్సెప్ట్ తీసుకురావటం, అది చేసిన దాన్ని, ఆలోచనల్ని ఆచరణలో పెట్టడం, దాన్ని సక్రమంగా ఇన్ని సంవత్సరాలు నిర్వహించడం అనేది చిన్న విషయం కాదు. ఇంతమందితో మామూలుగా అయితే ఒకరికి పడదు. అటువంటి అందరూ ఒక గ్రూప్లో దోషాడు తీసుకొచ్చి ఇప్పుడు ఏడు మాత్రం అందరూ అతనికి సహకరిస్తున్నారు. నేను కోరుకునేది ఏంటంటే గేమ్లో గెలవటం ప్రతి ఒక్కరికి ముఖ్యమే, అయినా ఇక్కడ ఈ కాన్సెప్ట్ గెలవాలి, ఈ యొక్క ఆలోచన గెలవాలి. సంక్రాంతి క్రికెట్ టోర్నమెంట్ 10 జట్లతో మంచి కలర్ఫుల్గా ఉన్నటువంటి ఈ యొక్క జెర్సీస్ వాళ్ళందరూ ఈరోజు ఇక్కడ ఆవిష్కరణ జరిగింది. మరి ఈ టోర్నమెంట్ని స్పాన్సర్ చేస్తున్నటువంటి కోటా అసోసియేట్స్ వారికి, కోటా సునీల్ గారికి, మరి అదేవిధంగా మరి తానై నడిపిస్తున్నటువంటి శ్రీ చంద్రన్న గారికి, అదేవిధంగా పాల్గొన్న 10 జట్లు కూడా ఒక స్పోర్ట్స్మెన్ స్పిరిట్తో పాల్గొని మరి ఈ యొక్క ఏదైతే సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి మంచి ఒక స్నేహ వాతావరణంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ వర్ధిల్లాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చేబూరి విజయమోహన్ రెడ్డి, నిర్వాహకులు కడివేటి చంద్రశేఖర్, జి చంద్రశేఖర్, రామ్మోహన్ రావు, దశరథరామిరెడ్డి, వాకాడు సిఐ సురేష్ కుమార్, ఎస్ఐలు, వివిధ జట్ల ప్రతినిధులు రవీంద్రారెడ్డి, జహంగీర్, బోమిడి శ్రీనివాసులు, కరీముల్లా, గిరి, శివ తదితరులు పాల్గొన్నారు.
వైకాపాలోకి ప్రముఖ పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి, పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, మరికొందరు కౌన్సిలర్లు, నాయకులు రావటం శుభ పరిణామమని వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళి పేర్కొన్నారు. గూడూరులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్నంలోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళి మాట్లాడుతూ వైకాపాలో ఎలాంటి చీలికలు లేవన్నారు. ఇదంతా కొందరు సృష్టిస్తున్న కల్పనగా అభివర్ణించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి, చైర్పర్సన్ పొనక దేవసేనమ్మతో పాటు మరికొందరు కౌన్సిలర్లు, నాయకులు పార్టీలో చేరుతున్నారని ఎంతో సంతోషమని తెలిపారు. వారి చేరికను పార్టీ జిల్లా అధ్యక్షుడు ధృవీకరించారన్నారు. మంగళవారం పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వారు కలవబోతున్నారని ఆయన వివరించారు. ఒక సంశయం క్రియేట్ చేస్తున్నారు. పార్టీకి తెలియకుండా ఏదో జరిగిపోతుందన్న విషయాన్ని అక్కడక్కడ ప్రతిపక్షాలు, ముఖ్యంగా భయాందోళనకు ఉన్నటువంటి పాలకపక్షం ఒక రకమైన వాతావరణం ఇస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టడానికి ఈరోజు అందుబాటులో ఉన్న శ్రేణులందరూ కూడా రమ్మనడం జరిగింది. ముఖ్యంగా పార్టీ జగన్మోహన్ రెడ్డి, మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పడుతున్నటువంటి కష్టాన్ని, ఆయన మాట మీద నిలబెట్టుకునే తత్వాన్ని చూసి పెద్దలందరూ కూడా పార్టీలోకి రావడం జరుగుతుంది. అందరినీ సాదరంగా స్వాగతిస్తూ ఉన్నాం. మీరు చూశారు ఇక్కడ జరిగినటువంటి అన్యాయం. పార్టీ అందరినీ కూడా కాస్త డిజాపాయింట్ అయినారే తప్ప చెక్కు చెదరలేదు. పార్టీలోనే ఉంటూ పార్టీ అభివృద్ధికి ఎంత దూరమైన మోసేందుకు సంసిద్ధులుగా వారందరూ ఉన్నారు. నేను ఆ కాలంలో వచ్చాను కాబట్టి నాకు పార్టీ స్థితిగతుల మీద మంచి అవగాహన ఉందని కూడా మీకు తెలియజేసుకుంటాను. జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమాభిమానంతో, వాళ్ళ నాన్నగారి మీద ఉన్నటువంటి విశ్వాసంతో ఈరోజు పెద్దలందరూ కూడా రావడం జరిగింది. ఆ వాతావరణంలో ఈరోజు పట్టణంలో ప్రజా సంకల్ప యాత్రలో ప్రముఖులు చేరారు. తర్వాత కూడా పెద్దవాళ్ళంతా చేరడం మీకు అందరూ కూడా విదితమే. తర్వాత ఈరోజు మన 10 మంది కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్ గారు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి మరి ఈ ప్రజాకంటక ప్రభుత్వంతో మనం కొనసాగలేమనే ఉద్దేశంతో, మరి అదేవిధంగా ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి నియంత్రిత వ్యవహారాలకి, పోకళ్ళకి, మరి ఒక పక్క జగన్మోహన్ రెడ్డి సమాజం మీద, మరి రాష్ట్రం మీద పడుతున్నటువంటి తపన చూసిన తర్వాత వారందరూ కూడా పార్టీలోకి రావడం చాలా గొప్ప విషయం అని కూడా నేను తెలియజేస్తున్నాను. వారితోనే కాదు, ఇంకా పెద్దలందరూ కూడా రాబోతున్నారు. వేమారెడ్డి కుటుంబం అంతా కూడా ఒకరొకరుగా తొందరలోనే మరి ఒక ముక్కుమ్మడిగా వచ్చేందుకు పెద్దలందరితో అందుబాటులో ఉన్నారు. మాతో ఉన్నటువంటి ఈ జనవరి మాసంలో మన హిందూ ఆచారం ప్రకారం ధనుర్మాసం అంటారు. చాలా చలిగా ఉండేటువంటి కాలం ఇది. అయినా ఈ చేరికల ప్రవాహంతో రాజకీయ వాతావరణం బాగా వేడెక్కిపోతూ ఉంది. చాలా ఉత్సాహంగా ఉంది. వైఎస్ఆర్ పార్టీకి మంచి శుభసూచకం. ఈ 2019 సంవత్సరం ఒక విజయనామ సంవత్సరంగా, ఒక దిగ్విజయనామ సంవత్సరంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి విజయాన్ని సమకూర్చేదానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని నేను తెలియజేసుకుంటున్నాను. వేమారెడ్డి మురళీకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ గారు, వారి భర్త ప్రముఖ పారిశ్రామికవేత్త శివకుమార్ రెడ్డి గారు, ఇంకా అనేక మంది కౌన్సిలర్లు, వివిధ ప్రాంతాల నుంచి నాయకులు కూడా గూడూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేదానికి, అక్కడ జగన్మోహన్ రెడ్డిని కలిసేదానికి వెళ్ళి ఉన్నారు. ఇవంతా కూడా చూస్తూ ఉంటే త్వరలోనే తెలుగుదేశం పార్టీ అసలు ప్రజల్లో కూడా పోలేని పరిస్థితులు వస్తాయేమో. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికి వైఎస్ఆర్ పార్టీ ఒక ప్రచండ మారుతంలాగా, జంజా మారుతంలాగా అనుకూల పవనాలు వీచి ఎన్నికల్లో బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో మేరిగ మురళీధర్ గూడూరు నుంచి గెలుపొందాలని చెప్పి నేను ఆకాంక్షిస్తూ, గూడూరు నియోజకవర్గం నుంచి పెద్దలందరూ కూడా పోయి ఉన్నారు. అలాగే వేమారెడ్డి అన్న చెప్పినట్టు మురళీకృష్ణారెడ్డి గారు, పొనక శివకుమార్ రెడ్డి గారు, చాలామంది కౌన్సిలర్లు కూడా వచ్చారు. వారికి స్వాగతం తెలుపుతూ, అలాగే మా పార్టీలో ఉండేటువంటి పెద్దలందరూ కూడా ఈరోజు ఈ వైఎస్ఆర్సీపీలో అందరూ చేరుతున్నారు. మా పరిస్థితి ఏందని కూడా వ్యక్తపరిచారు చాలామంది కూడా. కానీ వారికి అండగా అందరూ ఉంటాం. ముందుగా ఎవరైతే 9 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేశారో వారికి సరైనటువంటి మర్యాద ఇచ్చి, వారి సీనియారిటీని గుర్తించి మా పార్టీ పోతుందని మరీ చెప్తూ, అదేవిధంగా మేరిగ మురళీధర్ గారిని భారీ ఎత్తు మెజారిటీతో గెలిపించుతారని కోరుకుంటూ ఈరోజు నియోజకవర్గంలో చాలా బలోపేతం అవుతుంది. అందరికీ కూడా స్వాగతం పలుకుతూ, అలాగే నాయకులందరూ కూడా రేపు ఇడుపులపాయకి నుంచి
ఇచ్చాపురం వరకు కూడా అందరూ నడిచినటువంటి మా వైఎస్ఆర్సీపీ అభిమానులందరూ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అకుంఠితమైనటువంటి దీక్షతో మొక్కువని ధైర్యంతో తన యొక్క నిర్విరామంగా ప్రజా సంకల్ప యాత్ర సందర్భంగా ఆయన యొక్క మొక్కువని ధైర్యం ఆ దీక్ష ఈరోజు పార్టీ బలోపేతానికి ఎంతైనా కృషి చేసిందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే ఈ మన గూడూరు నియోజకవర్గంలో మన మేరుగు మురళీధర్ గారు కూడా పార్టీకి సేవలు అందిస్తున్న గుర్తింపుగాను అందరూ కూడా ఆయన యొక్క ఇదికి ఆకర్షితులై పార్టీలో చేరడం. మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర నిర్విరామంగా కొనసాగినందుకు దానికి సహకరించిన రాష్ట్ర ప్రజానికానికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు గూడూరు నియోజకవర్గంలో అందరూ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులై చేరుతా ఉన్నందుకు వాళ్ళకు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా యొక్క ఇన్ఛార్జ్ అయినటువంటి మేరికి మురళీ గారిని అత్యధిక మెజారిటీతో మన నియోజక ప్రజలు నాయకత్వాన్ని బలపరిచే దిశలో ఆయన పాదయాత్రలో గూడూరులో జరిగిన సందర్భంగా కోడూరు కల్పలత నేను ఇద్దరం కూడా చేరటం జరిగింది. మరి అప్పటి నుంచి ఆయన యాత్ర దిగ్విజయంగా ముందుకు సాగుతూ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన ఆశీర్వదిస్తూ ఈరోజు తుది దశకు చేరుకుని ఇచ్చాపురంలో 9వ తారీఖు ముగింపు సందర్భంగా ఈ గూడూరు పట్టణం నుంచే చైర్మన్ పొనక దేవసేనమ్మ గారు, శివకుమార్ రెడ్డి గారు, వాళ్ళ యొక్క అభిమానులు అందరూ కూడా కలిసి జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించడం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచడం, వాళ్ళు ముందుకు నడవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని బలపరిచేదానికి ముందుకిచ్చిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మన గూడూరు నియోజకవర్గం నుంచి మన మున్సిపల్ చైర్మన్ గారు శివకుమార్ రెడ్డి గారు, అదేవిధంగా పొనక దేవసేనమ్మ గారు చేరటం ఈ పార్టీకి ఎంతో బలం చేకూర్చినట్టు, గూడూరు నియోజకవర్గంలో ఎంతో బలాన్ని అందించిన వారు అవుతారు. అదేవిధంగా మనం రాబోయే మున్సిపల్ ఎలక్షన్లు అయితే ఎమ్మెల్యే ఎలక్షన్లు అయితే అన్ని ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు విజయడంక మోగించి మనం గూడూరు నియోజకవర్గం నుంచి మేరకు మురళన్నని ఎమ్మెల్యే స్వామి అల్లా జీసస్ దయ వల్ల ఆయనకి మృత్యుంజయుడుగా వాళ్ళు నిలిపారు ఆయన్ని ఈ భూమి మీద. ఎందుకంటే ప్రజలు అదృష్టవంతులు, ఎందుకు ఆయన్ని కాపాడి దేవుడు మాకు ఇచ్చాడు. ఈరోజు మేము చాలా అదృష్టవంతులం. అభివృద్ధి అంటే పేదవాడి ఇంట్లో అభివృద్ధి అని మా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నారు. అభివృద్ధి అంటే కోటీశ్వర్ల అభివృద్ధి కాదు అనేది ఆయన యొక్క నిన్న కూడా ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన టీవీలో. అది చూసి పేదవాళ్ళందరం మురిసిపోయాము. ఈ సందర్భంగా నేను అందరి దేవుళ్ళని కోరుకుంటున్నాను. ఆయన సీఎం. ఈ సమావేశంలో నాయకులు కోడూరు మీరారెడ్డి, మల్లు విజయ్ కుమార్ రెడ్డి, గఫూర్ కాళేశ, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వికలత్వం శరీరానికే కానీ మనస్సుకు కాదని పురపాలక సంఘం కమిషనర్ ఓబులేసు పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని బనిగి సాహెబ్పేట ప్రాంతంలో లీవ్స్ బ్రెయిన్ జన్మదినాన్ని పురస్కరించుకుని విద్యానిలయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. పట్నంలోని బనిగి సాహెబ్పేట ప్రాంతంలో లీవ్స్ బ్రెయిన్ జన్మదినం సందర్భంగా అందుల సమక్షంలో విద్యానిలయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన పురపాలక సంఘం కమిషనర్ ఓబులేసు తదితరులు పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఓబులేసు మాట్లాడుతూ వికలత్వం శరీరానికే కానీ మనసుకు కాదన్నారు. ఎందరో విజయాలు సాధించిన వారున్నారని తెలిపారు. భవనానికి కానీ ఇతర కార్యక్రమాలకు కానీ తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆయన వివరించారు. ఒంటికే కాదు మనసుకు అని చెప్పేసి, కాబట్టి డిజబిలిటీ అనేది నిజంగానే అది ఒక అవరోధంలో మనం ఒక ఫీలింగ్ తప్పితే నిజానికి మనం దృఢ సంకల్పంతో నిజంగా మనోధైర్యంతో కనుక ఉన్నట్లయితే అది ఎటువంటి వైకల్యమే కాదు. ఎందుకంటే చాలామంది డిజేబుల్డ్ పీపుల్ కూడా ఈరోజు మంచి మంచి స్థానాల్లో ఉన్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీ అందరికీ ప్రొఫెసర్ కె నాగేశ్వరన్ ఆయన తెలిసే ఉంటుంది. ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజం ప్రొఫెసరు.
ఆయన పుట్టుకతోనే అందుడైనప్పటికీ కూడా ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో పేరెన్నికన్నటువంటి ఒక ఎనాలిసిస్ట్, ఏ రాజకీయ విశ్లేషకుడు, ఏ రాజనీతిజ్ఞుడు చెప్పలేనటువంటి విషయాలు కూడా చాలా చక్కగా, చాలా సింపుల్గా, చాలా సరళీకృతంగా ఆయన చెప్తాడు. ఆయన ఐఏఎస్ ఆఫీసర్లకి, ఐపీఎస్ ఆఫీసర్లకి ప్రతి సంవత్సరం ముస్సోరికి వెళ్ళి ట్రైనింగ్ అకాడమీలో ఆయన క్లాసులు చెప్తాడు. అంటే భారతదేశాన్ని, జిల్లాలను పరిపాలించేటువంటి ఐఏఎస్ అధికారులకి ఆయన శిక్షణ ఇచ్చేటువంటి గురువుగా ఉన్నాడు. కాబట్టి అట్లానే అదే హైదరాబాద్లో 2 కాళ్ళు లేనటువంటి ఒక మహిళ బాలత అనే ఆవిడ కూడా. అయితే మేము ఇప్పుడు 20 మంది విద్యార్థులకు వివిధ కళాశాలలు మరియు పాఠశాలల్లో చదివిస్తున్నాం. అలానే ఈ ఫిబ్రవరి నుండి ఈ గూడూరు పట్టణంలో ఇదే ఆశ్రమంలో 10 మంది అంధ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించి వారికి 3 పూట్ల తిండి, కావలసిన అవసరాలు మరియు వారికి చదువు కోసం కావలసిన ఏవైతే ఎక్విప్మెంట్ ఉంటాయో అవన్నీ కూడా మేము సప్లై రోజు ఈ ప్రోగ్రాము ఈ ఏరియాలో చేయడం చాలా సంతోషం. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా నేను ఈ బన్కీ సాయిపేటలోనే ఉన్నాను. ఇలాంటి సేవ మా పిల్లలకు అందడము, మా పరిధిలో ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉంటే అందడం నిజంగానే మా అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పుడుండే ప్రస్తుత యువత ఎలా ఉన్నారంటే అన్ని కాళ్ళు, చేతులు, ముక్కు, కళ్ళు అన్నీ సక్రంగా ఉండి కూడాను ఖచ్చితంగా ఇందాక మన మేడం గారు చెప్పినట్టు కూడా ఇక్కడ మేము అంగన్వాడీ స్కూల్ ఒకటి కూడా వాళ్ళందరికీ బ్యాగ్స్ కూడా ఇచ్చాము జన విజ్ఞాన వేదిక తరఫున. ఖచ్చితంగా ఇవే కాదు, ఇంకా ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలతో కూడా మాట్లాడి మిమ్మల్ని అందరినీ టౌన్లో పరిచయం చేసి మీకు ఏవైతే అవసరమో అవి తీర్చేదానికి గూడూరు జన విజ్ఞాన వేదిక ముందుంటుందని మీకు తెలియజేస్తాను. ఈరోజు మన గూడూరుకి ఒక మంచి మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు. చాలా సేవాభావం కలిగినటువంటి వ్యక్తి అతను కూడా మనకు ఉపయోగపడతాడు. చాలా మంచి వ్యక్తి, కమిషనర్గానే కాదు నిజంగా అతను చాలా మంచి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు ఫస్ట్ మీకు ఈ ప్రోగ్రాంకి రావడం కూడా నిజంగా చాలా మీ అందరూ చేసుకున్న మంచిని నేను ఫీల్ అవుతున్నాను. మంచి వ్యక్తి మన ప్రోగ్రాంకి వస్తే మనకు మంచి జరుగుతుంది. ఇక్కడ అంత ఉపన్యాసాలు అవసరం లేదు కాబట్టి ఖచ్చితంగా మీ అందరికీ ఏది అవసరం ఉన్నా కూడా మేడం గారు చెప్పినట్టే, మేడం గారు అయితేనేమి జన విజ్ఞానం చాలా మంచి కార్యక్రమాన్ని మా వీధిలో ప్రత్యేకంగా నిర్వహిస్తున్నటువంటి విద్యాలయ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళకి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మీకు గూడూరు టౌన్లో ఎలాంటి అవకాశం కావాలన్నా, ఎవరితో మాట్లాడాలన్నా మీ వెన్నంటే నేనుంటా, మీతో కూడా కలిసి నడుస్తా. అందరము ప్రయత్నం చేద్దాం. డిసేబిలిటీ అనేది మనసుకే తప్ప శరీరానికి కాదు. మీరు అన్నీ చూడగలుగుతారు, అన్నీ వినగలుగుతారు, అత్యధిక స్థాయిలో కూడా ఎదగలుగుతారు. మా వీధి పాప ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగస్తురాలు. ఆ అమ్మాయి కూడా మీతో పాటే ముందు తెలియాల్సిన టౌన్లో ఈ సంస్థను తెలియాలన్నారు. ఖచ్చితంగా తెలుస్తుంది. మీడియా వాళ్ళు బాగా హెల్ప్ చేస్తారు కాబట్టి మన రాజేంద్ర కుమార్ తీస్తే టౌన్ మొత్తం తీస్తాడు ఒక రకంగా. ఎందుకంటే ఆయనకి మొత్తం టౌన్ అంతా దాతలే కాబట్టి ఇబ్బంది ఏం లేదు. అయితే ఇంకా సంఖ్య పెరిగితే ఎట్లా బిల్డింగ్ అనేది తర్వాత ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మేడం అది కౌన్సిల్ కూడా చెప్పారు, చిన్న రూమ్ ఉంది సరిపోదేమో అని చెప్పి. ఇంకా అభివృద్ధి చెందితే పెద్ద బిల్డింగ్లు మారొచ్చు కూడా. కాబట్టి ఇటువంటి అవకాశం మీకు కల్పించిన ఈ సంస్థకి ధన్యవాదాలు. అట్లాగే బనీసాబేట్లో ఉండడం మేడం చెప్పినట్లు ఇక్కడ పరంగా స్లమ్ కింద లెక్క అయినప్పటికీ కూడా ఇక్కడ ఒక సంస్థ ఉందనేది చాలా గొప్ప ఎక్కువగా ఉన్నారు. ఈరోజు ఒక మానసికంగా అందరూ ఉన్న వాళ్లే కాకుండా అందులోనే వాళ్ళు ఈరోజు కూడా అన్ని రంగాల్లో ముందు మిగులుతూ ఉన్నారు. కాబట్టి అందులము అనేది మేము అనే ఆలోచన మీలో కలగకుండా ఆత్మవిశ్వాసంతో, మనోధైర్యంతో మీరంతా ముందుకు పోవాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. నేను ఇక్కడ మున్సిపల్ ఆఫీస్లో స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. నా వంతు బాధ్యతగా మీకు ఏమైనా సహాయం కావాల్సి ఉంటే నేను ఎప్పుడైనా కూడా కాల్ చేస్తే అందుబాటులో ఉంటానని చెప్పేసి. ఈ కార్యక్రమంలో జేవీవీ ప్రతినిధి వేగూరు రాజేంద్ర ప్రసాద్, విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు ఇస్మాయిల్, జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవూఫ్, కౌన్సిలర్ నూర్ జహాన్, ఐసీడీఎస్ సూపర్వైజర్ ఆషా బేగం, ట్రస్ట్ అధ్యక్షుడు చాన్ భాషా తదితరులు పాల్గొన్నారు. గూడూరులోని 29వ వార్డులో జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా వార్డు సభ జరిగింది. ఈ సభలో వైస్ చైర్మన్ శీలం కిరణ్ కుమార్, కమిషనర్ ఓబులేసు తదితరులు పాల్గొని ప్రజలకు సంక్షేమ పథకాలు వివరించారు.
పట్నంలోని 29వ వార్డులో జన్మభూమి వార్డు సభల్లో పురపాలక సంఘం వైస్ చైర్మన్ సీలం కిరణ్ కుమార్, కమిషనర్ ఓబులేసు పాల్గొన్నారు. సీలం కిరణ్ కుమార్ మాట్లాడుతూ పేదలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనన్నారు. జన్మనిచ్చిన తల్లిని ఏ విధంగా ప్రేమిస్తావో, ఏ విధంగా ఆదరిస్తావో అదే విధంగా నీ భూమిని కూడా ఆదరించాలా, అభిమానించాలని మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 1995లో ఆయన మొట్టమొదటి తీసుకున్న కార్యక్రమం ప్రజల వద్దకు పాలన. ప్రజల వద్దకు అధికారులను పంపించి ప్రజా సమస్యల పరిష్కారానికి ఒక వేదికను ఏర్పాటు చేసిన ఘనత అప్పటి ముఖ్యమంత్రి, ఇప్పటి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు దొరుకుతుంది. అదేవిధంగా శ్రమదానం కార్యక్రమాన్ని తీసుకొచ్చింది కూడా నారా చంద్రబాబు నాయుడు. మనం శ్రమదానం ద్వారా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి అభివృద్ధిని సాధించాలా అని ఆలోచించాడు. ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేయాలన్నాడు. వారి రోజు ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి మీకు చెప్పారు, మాకు ఈ రోజు లిస్ట్ ఇవ్వలేదు కౌన్సిలర్లు ఎవరికి, మీరు ఆ లిస్ట్ ఇక్కడ చదవరు, ఎవరికి రేషన్ కార్డు వచ్చింది, ఎవరికి రేషన్ కార్డు రాలేదని తెలియాలి కదా. ఇప్పుడు ప్రభుత్వం శాంక్షన్ చేస్తుంది, వచ్చిందా రాలేదా మీరు ప్రజలకు చెప్పరు. కనీసం మీరు చెప్పకుండా మాకన్నా ఇస్తే మేమన్నా చెప్తాం, మీరు మాకు ఇయ్యరు. ఇప్పుడు ఈ సమస్యల్ని ఏ విధంగా పరిష్కరిస్తారు? ఇంకా చాలా మంది ఉన్నారు. ఇందాక ఒక ఆయన వచ్చాడు, అలా వెళ్ళిపోయాడు, వస్తాడు, ఆయన సేమ్ ప్రాబ్లం. రేషన్ కార్డు అప్లికేషన్ తీసుకున్నారు, మాకు ఇప్పుడు రాలేదు అని చెప్పి అంటారు. కుటుంబ యజమాని ఎవరైనా చనిపోతే వారికి ఒక 5,000, 10,000 ఇవ్వడానికి ఈఆర్ఓ, ఆర్ఐ, ఎంఆర్ అందరూ సంతకాలు పెట్టించి అది రావడానికి దాదాపు ఎన్నో నెలలు వేచి చూడాల్సిన పరిస్థితి. కొంతమందికి వస్తే వస్తుంది, లేకపోతే లేదు. అదే చంద్రన్న బీమాలు అయితే 15 రూపాయలు పెట్టి మనం చంద్రన్న బీమా చేసుకుంటే ఆ రోజు పెన్షన్ పదానికి అర్థమవుతుంది. ఆయన పెన్షన్కి 70 రూపాయలతో స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇలా 3 రూపాయలు పెట్టుకున్న పథకం పెట్టిన ఆ పథకాలను అనుసరిస్తూ ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ఇంకా ముందు తీసుకెళ్తున్నారు. పేదల పార్టీ తెలుగుదేశం పార్టీ దిగ్విజయం చేసినటువంటి మా చంద్రబాబుకి అంటే ఈ కార్యక్రమాన్ని నిద్రలేసి ఉదయం నుంచే ఇక్కడ ఉన్నటువంటి 23వ వార్డులో ఉన్నటువంటి జన్మభూమి సభ్యులను కానీ, ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కానీ పేరు పేరున అంటే ఈ వార్డు తమదిగా నేనే ఈ వార్డు. అలానే ఉపాధ్యాయులు కూడా వచ్చినారు. మీకు కూడా జన్మభూమి వందనాలు. ఇది జన్మభూమి కార్యక్రమం ఒక సదుద్దేశంతో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు చేశారు. 5 విడతలుగా పూర్తి చేసుకుని 6వ విడత కూడా జరుగుతా ఉంది. ఇది దాదాపుగా ఈ ప్రభుత్వానికి చివరి జన్మభూమి కార్యక్రమం. ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలతో దాదాపు అందరి ప్రజల అవసరాలను తీర్చి ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉన్నట్లయితే, ఎవరైనా ఇంకా పెన్షన్లు తీసుకోవాల్సిన వారికి తెలిసిందే మానవుడి జన్మ అంటూ మొదలైన తర్వాత మనిషికి కావాల్సినటువంటి ప్రధాన అవసరాల్లో కూడు, గుడ్డ, నివాసం తర్వాత మనిషి మానవ వికాసం చెందాలంటే మనిషికి కావాల్సిందంటే విద్యా, విజ్ఞానం. అదేవిధంగా మరి ముఖ్యంగా మా యూనివర్సిటీ నుంచి మా అఫిలియేటెడ్ అనుబంధ కళాశాల నుంచి మల్టీ డిసిప్లినరీ టీమ్స్ అని ఫామ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఇయర్ మాత్రమే ఈ 6వ విడత జన్మభూమి కార్యక్రమంలో హైయర్ ఎడ్యుకేషన్ నుంచి పిల్లల్ని, అలాగనే కళాశాల నుంచి అధ్యాపకులను కూడా ఈ జన్మభూమిలో ఇన్వాల్వ్ చేయడం ఒక మంచి శుభ పరిణామం. దీనివల్ల ఏంటంటే పిల్లలకు కూడా ఎప్పుడు సొసైటీలో ఒక సమాజంలోకి వెళ్ళి స్పెండ్ చేసే అవకాశం రాదు. గ్రౌండ్ రియాలిటీ అంటే అక్కడ ఏం జరుగుతుంది, ఏం సమస్యలు ఉన్నవి, ప్రభుత్వ పథకాలు ఎలా వెళ్తున్నాయి, వాళ్ళకి రీచ్ అవుతున్నాయా లేవా. ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ప్రభుత్వ ఫలాలు అందజేశారు. గర్భవతులకు సీమంతాలు నిర్వహించారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు ఇస్రాయల్ కుమార్, శివకుమార్, భారతి, నూర్జహాన్, సుబ్బమ్మ, మురళి, నాయకులు అల్లీ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని వీరారెడ్డిపల్లి ప్రాంతంలో ఏర్పాటై ఉన్న వివేకానంద ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో సంక్రాంతిని పురస్కరించుకుని రంగవల్లులో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని అందంగా రంగవల్లులు తీర్చిదిద్దారు.
రెండోపట్న పరిధిలోని వీరారెడ్డిపల్లి ప్రాంతంలో ఏర్పాటై ఉన్న వివేకానంద పాఠశాలలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని విద్యార్థులు వారి తల్లిదండ్రులకు రంగవల్లుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొన్న వారు అందమైన రంగవల్లులు తీర్చిదిద్దారు. న్యాయ నిర్ణేతలుగా సునీత సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి సారంగం సులక్ష్మి, మాజీ చైర్పర్సన్ యారం మంజుల, డాక్టర్ లలిత వ్యవహరించారు. పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ చంద్రమోహన్, డైరెక్టర్ వంశీ, సునీత, స్నేహలత తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని మళ్లీ టీడీపీనే గెలిపించాలని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కోరారు. సైదాపురం మండలంలోని తలుపూరు, కృష్ణారెడ్డిపల్లి, అనంతమడుగు గ్రామాల్లో జన్మభూమి గ్రామ సభలు జరిగాయి. సైదాపురం మండలంలోని తలుపూరు, కృష్ణారెడ్డిపల్లి, అనంతమడుగు గ్రామాల్లో సోమవారం జన్మభూమి గ్రామ సభలు జరిగాయి. తలుపూరులో జరిగిన గ్రామ సభకు వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ హాజరై మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. మళ్లీ ఆయనే ముఖ్యమంత్రి కావాలని అందరూ ఓట్లేసి గెలిపించాలన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే మరిన్ని అభివృద్ధి పనులు చేయడం జరుగుతుందని ఆయన వివరించారు. అనంతరం గర్భవతులకు సీమంతాలు నిర్వహించారు. లబ్ధిదారులకు వాహనాలు, పనిముట్లు అందజేశారు. ప్రభుత్వ పథకాలు ఇచ్చారు. నిమ్మ రవికుమార్ 50 సంవత్సరాల లోపలుంటే 2 లక్షలు ఇచ్చాం. గడ్డం పోలయ్య 30,000 ఇచ్చాం. అదేవిధంగా వంతగిరి గురవయ్య 30,000 ఇచ్చాం. తాటిపడి కృష్ణయ్య 30,000 ఇచ్చాం. మంద రమణయ్య 30,000 ఇచ్చాం. మంద లక్ష్మమ్మ ఏ ప్రభుత్వంలో కూడా చంద్రన్న బీమాని కట్టి ఈ విధంగా ఇచ్చిన రోజులు లేవు. ఎందుకంటే పేదవాళ్ళు మరి వాళ్ళు తల్లి 2 బిడ్డలు ఉంటారు 50 సంవత్సరాల లోపలైతే. అందుకని వాళ్ళకు కూడా ప్రభుత్వమే ప్రీమియం ఎక్కువ కట్టి 2 లక్షలు ఇస్తా ఉన్నాం. గతంలో ఏ ప్రభుత్వం ఇలా 50 సంవత్సరాలు పైబడితే 30,000 పేదవాళ్ళు ఉంటే కరమంత్రం చేసుకునే కూడా ఇబ్బందిగా ఉంటుందనే ఉద్దేశంతో దానికి కూడా పెళ్లి కానుక మీ బిడ్డకి పెళ్లి చేసుకుంటే చంద్రబాబు నాయుడు పేదవాళ్ళకి పెళ్లి కానుక ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ పంచాయతీలో నలుగురికి 10,000 లెక్కన నలుగురికి 1 లక్ష. ఏ ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా ఈ విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి డబ్బులు తెచ్చినటువంటి దాఖలాలు ఎప్పుడు మనం కూడా వినలేదు. అదేవిధంగా ఈ పంచాయతీలో పంచాయతీ రాజ్ ద్వారా 85 లక్షలతో ఓర్పుల గ్రామానికి తారు రోడ్డు వేయించాం. 41 లక్షలతో సిసి రోడ్లు వేయించాం. 39 లక్షలతో మరి ఈ గ్రామంలో అంగన్వాడీ భవనాలు మరి ఓర్పు రోడ్డు కూడా బస్ సెంటర్ నిర్మించాం. అదేవిధంగా గ్రామాలకి 49,78,000 ఇచ్చాం. బ్యాంక్ లింకేజ్ ద్వారా 58 గ్రామాలకు 58 గ్రూపులకి కార్డులు కూడా ఇచ్చి ఉన్నాము. 400 కార్డులు జరిగింది. అదేవిధంగా చీరుగలు, పిలికేసర్లు ఇవన్నీ 25% వరకే రైతు కట్టేటట్టు 75% సబ్సిడీతో ఇవ్వడం జరిగింది. ఇంకొక మనకు మంచి పథకం పోయిన సంవత్సరం నుంచి వచ్చింది ఏంటంటే జింకు, జిప్సము, బోరాన్ ఇవి 3 ఫ్రీగా గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నారు. మండలంలో దాదాపుగా 17 లక్షల విలువైన మైక్రోవేటెడ్స్ అంటే జింకు, జిప్సము, బోరాన్ని ఫ్రీ కింద దాదాపు 20 కోట్లు ఈ మండలంలో పోయింది. ఈ గ్రామంలో వచ్చి 57 మందికి 20 లక్షల కౌలు రైతులకి చాలా చక్కని చావతిప్పలు ఎంజీఎన్ఆర్జీఎస్ లో మరొక అంగన్వాడీ భవనము శాంక్షన్ వచ్చి కూడా అన్న అమృతహస్తం భోజనంతో పాటు బాల సంజీవిని అనే ప్రోగ్రాము కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బాల సంజీవిని ప్రోగ్రాంలో 800 గ్రాముల ఖర్జూరం ప్యాకెట్, 1 కేజీ 250 గ్రాముల రాగి పిండి, 2.5 కేజీ ఆటా పిండి, 1.25 కేజీ బెల్లం
400 రూపాయలు విలువ చేసే కిట్టు ప్రతి నెలలో ప్రతి గర్భవతికి పంపిణీ చేయబడుతుంది. ఇప్పుడు ఈ బాల సంజీవిని ఎంతో ఉపయోగంగా ఉంది. మాకు ఈ రోజు ఇంటికి వచ్చేవారము రోజుకి ఐదు గింజలు లెక్కన మేము నైట్ నానవేసుకొని ఉదయాన్నే తింటున్నాము. అందువల్ల మాకు బ్లడ్ కూడా ఎక్కువ పడుతుంది. అంతకుముందు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మాకు 7 గ్రాములు అలా ఉండేది. ఇప్పుడు అది తింటున్నప్పటి నుంచి మాకు 8-9 గ్రాముల బ్లడ్ పెరుగుతుంది. కార్యక్రమాలు జరుపుకున్నారు. ఎన్నో కార్యక్రమాలు ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు మన ముందుకి అధికారులు తీసుకురావడం జరిగింది. గతంలో మనం ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేది. ఈరోజు అధికారులే మన ముందుకొచ్చి మనకు కావాల్సిన సౌకర్యాలు కల్పించి మనకు తీసుకొచ్చినటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, స్థానిక శాసనసభ్యులు కురగొండ రామకృష్ణ గారు వీళ్ళ యొక్క చొరవతో ఈ కాన్స్టిట్యున్సీ ఎంతో అభివృద్ధి పదంలో నడుస్తుంది. 59,70,000 రూపాయలు మన ఊర్లో మనందరికీ మన పొందుపరిచిన మహిళలందరికీ కూడా 15,000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది. దయచేసి ఇంకా ఏమన్నా 10,000 రాలేదు సార్ మాకంటే ఇప్పుడు వెంటనే దాన్ని మనం ఆ దృష్టికి తీసుకొస్తే కంప్యూటర్లో పెట్టి ఎమ్మెల్యే గారితో మాట్లాడించి పై వాళ్ళతో కలెక్టర్ గారితో మాట్లాడించి దాన్ని కూడా చెప్పుకోవడానికి ప్రయత్నిస్తాం. సో ఇప్పుడు దయచేసి మీరు చెప్పాల్సిన తల్లులారా, మనందరికీ 15,000 రూపాయలు అందిందా అందలేదా? అందింటే ఒకసారి చేతులెత్తండి. రైట్. మరి 15,000 రూపాయలు బాగా కట్టుకున్న గ్రూపులు కూడా ఇచ్చారు మన ముఖ్యమంత్రి గారు. బాగా కట్టుకున్న గ్రూపులు కూడా ఇచ్చారు. మరి రుణమాఫీ చేసి ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మునిలక్ష్మి, ఎంపీడీఓ స్వరూపారాణి, ప్రత్యేకాధికారి కోటేశ్వరరావు, ఏడీ ఉషారాణి, ఏఓ వెంకటకృష్ణయ్య, అధికారులు ఆనంద్ బాబు, నాగరాజు, అజీం, టీడీపీ నాయకులు కృష్ణంరాజు, సుబ్రహ్మణ్యం నాయుడు, సుగుణమ్మ, రమేష్ బాబు, కృష్ణమనాయుడు, సిఐ వంశీధర్, ఎస్ఐ భాస్కర్ బాబు తదితరులు పాల్గొన్నారు. చిలకూరు మండలంలోని కలవకొండ గ్రామంలో జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా గ్రామ సభ జరిగింది. ఈ సభలో తహసీల్దార్ మస్తానయ్య పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించారు. చిలకూరు మండలంలోని కలవకొండ గ్రామంలో జన్మభూమి గ్రామసభ జరిగింది. ఈ సభలో ప్రజలు పాల్గొని వినతులు అందజేశారు. స్థానిక పొదుపు మహిళలు కూడా వినతి పత్రం అందజేశారు. పొదుపులో ఓ వ్యక్తి నిధులు స్వాహా చేసినా అధికారులు ఎవరూ స్పందించలేదన్నారు. వెంటనే తహసీల్దార్ స్పందించి ఏపీఎంతో మాట్లాడారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వాలని మహిళలకు సూచించారు. ఉన్నతాధికారులకు నివేదిస్తానన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మస్తానయ్య మాట్లాడుతూ ప్రజలు ఎక్కువగా భూ సమస్యలపై వినతులు ఇచ్చారని, ప్రత్యేక బృందం ద్వారా విచారణ జరిపి న్యాయం చేస్తానని ఆయన వివరించారు. భూమి సమస్యలు, మంచినీటి సమస్యలు, రోడ్డు సమస్యలు, ఇతర వ్యక్తిగత అర్జీలు ఇవన్నీ కూడా వస్తున్నాయి. వీటన్నిటి ఈ సమస్యల పరిష్కారానికి ఈ నెల చివరి వారంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ గ్రామంలో ఒక బృందం పర్యటించి ఆ భూ సమస్యలు తెచ్చడానికి ఒక టీమును పంపించడం జరుగుతుంది. తప్పనిసరిగా విచారణ జరిగి ఈ సమస్యలన్నింటి కూడా పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటాం. అలాగే గ్రామీణ నీటి సరఫరాకు సంబంధించి ఆ మంచినీటి కొరత తీర్చడానికి అన్ని చర్యలు తీసుకుంటామని రూరల్ వాటర్ సప్లై శాఖ వారు తెలియజేసుకున్నారు. అలాగే ఈ వ్యక్తిగత అవసరాలకు సంబంధించి రేషన్ కార్డులు, ఈ అర్జీలకు సంబంధించి అవన్నీ తీసుకోవడం జరిగింది. వారి అర్హతను బట్టి వారికి వెంటనే ప్రభుత్వ అనుమతితోటి వారికి వెంటనే కార్డులు మంజూరు చేయాలి. రాష్ట్రమే కాదు, ఇండియాలో మనకు 60% నుంచి 70% వ్యవసాయం మీదనే ఆధారపడి మనం కూడా సాగిస్తున్నాం. కాబట్టి దానికి అంత ప్రాముఖ్యత ఉందనేది మీకు అందరికీ తెలుసు. కాబట్టి దాని గురించి మనం కొంచెం చర్చించే ముందు మనకు ఈరోజు మన జిల్లా సగటు వర్షపాతము 1040 మిల్లీమీటర్లు వర్షపాతం పడాలి మనకు. కానీ మనకు పడింది కేవలము 420 mm, అంటే 60%, దాదాపు 60% లోటు వర్షపాతంలో ఉంది మన జిల్లా. దానికి కారణం ఏంటిది అనేది ఒకసారి మనము అవగతం చేసుకుంటే, వాటిని కనుక మనము చేయకుంటే ఖచ్చితంగా మనకు ఈరోజు ఖచ్చితంగా వర్షపాతం వచ్చేది. ఈరోజు 60% లోటు వర్షపాతంలో ఉన్నాం కాబట్టి మన జిల్లాలో దాదాపు 7 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేసుకునే అవకాశం ఉన్నా కానీ కేవలం 3,30,000 లేదా 3,40,000 ఎకరాలు. ఈ కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ అధికారి చంద్రనాయక్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ విద్యను కాపాడాలంటూ మంగళవారం విద్యా సంస్థల బంద్ను నిర్వహిస్తున్నట్లు విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొన్నారు. గూడూరులోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పవన్ వివరాలు వెల్లడించారు. ఈ సమావేశంలో నాయకులు శివ తదితరులు పాల్గొన్నారు.
ఏఎస్ఎఫ్ గూడూరు డివిజన్ సెక్రటరీ. ఈరోజు అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్ అలాగే ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యు, ఏఐఓఎఫ్, డిఐఓఎఫ్ ఆధ్వర్యంలో అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 8న ప్రభుత్వ విద్యను రక్షించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా బంద్ను నిర్వహించడం జరుగుతుంది. మన రాష్ట్రంలో ఏవైతే ప్రభుత్వ విద్యా సంస్థలు ఉన్నాయో అవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. మన రాష్ట్రంలో విద్యార్థులు చదువుకోవాలని ఆశ ఉండి చదువు అందని విద్యార్థులు ఈరోజు బర్రెలు గొర్రెలు మేపుకునే పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది. ఇప్పటికైనా విద్యా అధికారులు మేలుకొని ప్రభుత్వ విద్యపై శ్రద్ధ చూపాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాన తీవ్రంగా ఉద్యమిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర బంద్కి అన్ని విద్యార్థి సంఘాల నాయకులు అలాగే విద్యా సంస్థలు పాల్గొని మేధావులు పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. సైదాపురం మండలంలోని తలుపూరు గ్రామంలో ఎంపీటీసీ సభ్యులు రాజేశ్వరమ్మ, లక్ష్మమ్మ తదితరులు టీడీపీలో చేరారు. వీరికి పార్టీ కండువాలను ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సుబ్రహ్మణ్యం రాజు, హరినాథరెడ్డి, వెంకటకృష్ణారెడ్డి, కృష్ణన్ రాజు తదితరులు పాల్గొన్నారు. కుటుంబ సభ్యుల్లో చీకోలు గ్రామ టీడీపీ నాయకులు వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే తీసుకోవడం జరిగింది. వాళ్ళకి పాడి సుబ్బయ్య, కొండూరు శంకర్రాజు, పారిచర్ల శ్రీనివాసులు, బొజ్జ కోటయ్య, కనుపూరు ఈశ్వరయ్య, కాబాకు ఈశ్వరయ్య, ఆరోజీపాలెం మొత్తం 10 కుటుంబాలు ఈరోజు మన తెలుగుదేశం పార్టీలో 6వ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో తలుపుల్లో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఎంపీటీసీని పార్టీలోకి స్వాగతిస్తున్నాం. అదేవిధంగా చెప్పినటువంటి 10 పేర్లు ఎంపీ కుటుంబాలు రాజేశ్వరమ్మ, లక్ష్మమ్మ, మరి సుబ్బయ్య, శంకర్రాజు, శ్రీనివాసులు, కోటయ్య, ఈశ్వరయ్య, ఈశ్వరమ్మ ఈ 10 మందిని కూడా మేము పార్టీలో స్వాగతిస్తూ ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా అభివృద్ధిని చూసి వాళ్ళు కూడా సంతోషంగా ఈరోజు పార్టీ రావడం జరిగింది. ఏ పల్లెలో తీసుకున్నా కానీ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ వీధి లైట్లు కానీ ఇవన్నీ కూడా మరి లోన్లు కానీ. గూడూరు పట్టణంలోని కర్ణాల వీధిలో కొలువై ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో సోమవారం వేకువజామున ధనుర్మాస పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం సరస్వతాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం పద్మనాభాయ శ్రీ వెంకటేశాయ శ్రీ వెంకటేశాయ నమః. వెంకటేశాయ నమః. ఓం కృష్ణాయ శ్రీ వెంకటేశాయ. ఓం సాధు స్థాపితాక్షాయ శ్రీ ఓం శ్రీశైలాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం బ్రహ్మతత్వోత్సవాయ శ్రీ వెంకటేశాయ నమః.
स्वरूपिणी सुचैतन्या प्रदाते मधुरातिने कृष्णाख्य विप्रवेदान्ता देशिकत्वप्रदाय तन्नो भवते ध्रुवम् अर्चनायां विशेषेण ग्राह्यमस्तोत्रम् గూడూరులోని కోనేటిమిట్లో వెలిసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో సోమవారం వేకువజామున ధనుర్మాస పూజలు జరిగాయి. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు పాల్గొని తిరుప్పావై పఠించారు. గూడూరులోని రాజావీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం సాయంత్రం శ్రీవారికి పల్లకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. పరీక్ష పెట్టే పరమాత్మునికే ఎంతటి విషమ పరీక్ష. శిష్టుల రక్షణ సేయు స్వామికే శిక్షగా మారిన భక్తుని దీక్ష. గగన భువనైక లోకాధ్యక్ష కరుణా కటాక్ష వీక్షాదక్ష. కాచుకో 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 కాచుకో. ఓం నమో వెంకటేశాయ ఓం నమో శ్రీనివాసాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో శ్రీనివాసాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో శ్రీనివాసాయ ఓం నమో వెంకటేశాయ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ రైతులను మోసం చేస్తోంది. మనుబోల్లో కండలేరు కాలువను పరిశీలించిన సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి. సంక్రాంతికి క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయం. ప్రభుత్వ స్టేడియంలో టీషర్ట్లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్, నిర్వాహకులు తదితరులు. పొనకా దంపతులు వైకాపాలోకి రావటం ఎంతో శుభ పరిణామం. పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడిన పార్టీ నాయకులు మేరిగ మురళి తదితరులు. జన్మభూమి సభల్లో వినతులు. గూడూరు, చిల్లకూరు, సైదాపురం, మనుబోలు మండలాల్లో జరిగిన గ్రామ సభలకు హాజరైన అధికారులకు వినతులు అందజేసిన ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.